మూడు కలిపిన అనమాట. అర్రర్ టైప్ ఎలా ఉందో ఆ కామెడీ కూడా అలా పెట్టినా. అరే పడింది కదా నా లేచి ఇలా పడ్డా, నాకైతే తుప్పటి కప్పుకున్నాను లోపలైతే, షర్టిలో మొత్తం నిన్న కప్పుకున్నాను, భయం అయిందన్న. అంత జలకు షాట్లు ఉన్నానా. ఆ సీన్ చూసినా మాత్రం ఆ ఓం భూమి స్టైల్ ఏం పెట్టారు విధంగా. ఆ సినిమా చూసినా మాత్రం ఓం భూమి బుషి కావాలి సినిమా చూసిన వాళ్ళు అంతే. ఏం నచ్చిందంటే ముగ్గురు ఫ్రెండ్స్ అన్న ఒక త్యాగం చేసుకుంటారు. దోస్తులు అంటే దోస్తులు ఎలా ఉండాలి, ఒక ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉండాలని చూపించారన్న. ఆ లాస్ట్ సీన్ ఉంటానా ఇట్లా లేవడతా వచ్చి దయ్యము, అది మాత్రం చూస్తే మాత్రం చుక్కలు కనిపించినాయి లాస్ట్లో. మళ్ళీ వచ్చి వదిలిపెట్టిపోతాను. హైలైట్స్ ఏం చెప్పాలన్నా, కామెడీ ఫ్రెండ్స్ హైలైట్, అలా కామెడీ హైలైట్, యాక్షన్ అంటే మనం ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్స్ ఒకటి చాలా బాగున్నాయి. అంటే సినిమా ఇట్ అని చెప్పలేము, పట్టు అని చెప్పలేము, వచ్చినామా చూసినామా పోయినామా అట్లా ఉంటుంది సినిమా. సూపర్. ఒక క్వశ్చన్ ఏంటంటే కామెడీ మూవీస్ లాజిక్ లేదు అంటారు, లాజిక్ ఉంది? ఇది కామెడీ ఉంది, కొద్దిగా లాజిక్ రెండు ఉన్నాయి. కామెడీ ఉంది, కొద్దిగా కామెడీ ఉంటుంది, కొద్దిగా సస్పెన్స్ ఉంటుంది, అంత ఏడుపు కూడా ఉంటుంది, అన్ని కలిపిన మొత్తం మిక్సింగ్. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? ఏమి ఇస్తామన్నా 5కి 3 ఇస్తాను, అంతకు మంచిది ఏమియా. ఓకే. మూవీ అయితే చాలా బాగా అనిపించింది బ్రో. వీళ్ళు కావాలనే బాగాలేదు అంటున్నారు, కానీ సినిమా నేను నార్మల్ ఆడియన్స్ గానే చూశాను, ఎంజాయ్ చేశాను. మూవీ అయితే చాలా బాగా అనిపించింది. సినిమా అంతసేపు నవ్వి పొట్ట ఇదైనాయి బ్రో. పంచెస్, ఇప్పుడున్న యూత్కి కావాల్సిన డైలాగ్స్, ట్రెండింగ్ అన్నీ ఉన్నాయి. అంత అప్డేటెడ్ కామెడీ కాదు. ఇప్పుడు జనరేషన్ ఏ కామెడీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ కామెడీయే ఉంది. కానీ మరి శ్రీ విష్ణు సినిమాలు ఎలా ఉంటాయంటే మినిమం గ్యారంటీ సినిమాలు బ్రో. సినిమా చాలా బాగా అనిపించింది నాకు. అంటే ముగ్గురులో ఎవరు కామెడీ ముగ్గురు ఒకరికొకరు తక్కువ కాదు. బలగం కూడా ఎక్కడైనా చిల్లరగా దెయ్యంది మనం కామెడీ ఇంతకుముందు చాలా సినిమాలు చూసాం కదా, అలా కాకుండా కొత్త జోనర్లో దెయ్యాన్ని తీసుకొని లాస్ట్ క్లైమాక్స్ ఇంకొంచెం బాగా పెట్టింటే బాగుంది అనిపించింది. సిల్లీగా అయిపోయింది అనమాట, దెయ్యంతో పెళ్లి సంథింగ్ ఏదేదో అయిపోయింది. సినిమా ఓవరాల్గా అయితే చాలా బాగుంది బ్రో. పిచ్చి రివ్యూలు అని నమ్మకండి, ఏదో బాగాలేదని చెప్తే ఫేమస్ అయిపోతుందని చెప్తారు తప్ప సినిమాలో కంటెంట్ ఉంది. 300 రూపాయలు టికెట్ పెట్టి పోతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. డబ్బులు మాకు నిజంగా చెప్తున్నాను, మంచి కామెడీ, మంచి ఫ్యామిలీ చూడొచ్చు బ్రో. సరేనా, ఏదో బాగాలేదని చెప్పిన మాట నమ్మకండి. శ్రీ విష్ణు సినిమాలు నిజంగా ఇంతకుముందు వచ్చిన సినిమా ఏంటది సామాజ వర్గం ఉన్న రేంజ్లోనే ఉంది బ్రో. మీరు అంత బాగుంది అంటున్నారు కానీ ప్రేమలో సినిమాకున్న బజ్జు కూడా లేదు కదా. సినిమా బజ్జు లేదు ఇంకా. శ్రీ విష్ణు చిన్న హీరో, అందరూ ఇప్పుడంతా రామ్ చరణ్ బర్త్డే పెద్ద సినిమాల మీద ఉన్నారు, ఎవరు చూస్తారు. కానీ ఎవడైతే 300 రూపాయలు టికెట్ పెట్టి వస్తాడో వాడు మాత్రం ఒట్టేసి చెప్తున్నా లాసే వెళ్ళాడు బ్రో. నవ్వి వెళ్తారు. నాకు ఒకటి అర్థం కాదు, నవ్వి అంతసేపు సినిమా ఎంజాయ్ చేసి వచ్చి బయటకు వచ్చి బాగాలేదంటారు ఏందన్నా. మినిమం కామెంట్ సెన్స్ ఉండాలి. ఏదో క్లైమాక్స్ కొంచెం డల్ అయింది, అంత మాత్రం 80% సినిమాని బాగాలేదని ఎలా చెప్తారు. సినిమా బాగుంది బ్రో, రివ్యూలన్నీ నమ్మకండి. అవును, లాస్ట్లో పార్ట్ 2 ఉంది. సరేనా, చెత్త రివ్యూలు, ఆ పెద్ద రివ్యూలు ఉంటారు కదా, మన వాళ్ళు ఇంట్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు, మైదార్ రివ్యూలు, తొక్క తోలు, ఆ రేటింగ్లు అన్నీ నమ్మకండి అన్న. నార్మల్ ఆడియన్స్ సినిమాకి వచ్చి చూస్తే వాడికి తెలుస్తుంది సినిమా బాగుందన్న, అంతే. థ్యాంక్ యూ.